సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో నమస్తే వెల్కమ్. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో సర్టిఫైడ్ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో అండి సాయిరామ్ గారు. నమస్తే మేడం. సో లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినప్పుడు 15 ఇయర్స్లో 1 CRని ఎలా ఎర్న్ చేయొచ్చు అనేది చెప్పారు. బట్ చాలామంది 15 ఇయర్స్ వరకు ఆగలేకపోవచ్చు. అంత లాంగ్ టైం అంటే అది కొంతమందికి ఎక్కువ టైం అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు 10 ఇయర్స్లోనే మన పోర్ట్ఫోలియోని ఒక 1 CR వాల్యూడ్ చేసుకోవాలి అంటే ఎలా అసలు? సో ఈ రోజుల్లో చాలా మంది క్లయింట్స్ దగ్గర నుంచి 1 CR అనే మాట చాలా కామన్గా వింటున్నానండి. సో నేను 1 CR టర్మ్ పాలసీ తీసుకున్నాను, 1 CR పెట్టి అపార్ట్మెంట్ కొన్నాను, 1 CR హెల్త్ పాలసీ తీసుకున్నాను, అంటే నేను పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాను, ఆ పోర్ట్ఫోలియో 1 CR చేయాలనుకుంటున్నాను. ఇలాంటి కామన్ టార్గెట్స్ వస్తున్నారు. అన్నిట్లో కామన్గా 1 CR అనే వర్డ్ అయితే నాకు ఎక్కువగా వినిపిస్తుంది. సో మనం కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనుక 10 ఇయర్స్లో ఈ 1 CR అనే పోర్ట్ఫోలియోని క్రియేట్ చేయొచ్చు. ఓకే. మనకేంటంటే ఈ ఫినాన్షియల్ అసెట్స్లో 1 CR కనుక క్రియేట్ చేయాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద డిసిప్లైన్. సో మనం సింపులెస్ట్గా మ్యూచువల్ ఫండ్ అనే ప్రోడక్ట్తోనే చూద్దాం. ఫినాన్షియల్ అసెట్స్ అంటే గోల్డ్ కూడా ఫినాన్షియల్ ఫామ్లో రావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ రావచ్చు, సో లేదా బ్యాంక్ ఎఫ్డీస్ రావచ్చు. బ్యాంక్ ఎఫ్డీస్ ఇట్స్ వెరీ సింపుల్. మీరు 50 లక్షలు పెడితే 10 ఏళ్ళకి ₹1,00,00,000 అవుతుంది. అది కాకుండా మనం మ్యూచువల్ ఫండ్ పరిభాషలో తీసుకుంటే 1 CR ఎలా చేయొచ్చు? మనం మ్యూచువల్ ఫండ్లో 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఏక మొత్తంలో పెట్టుబడి పెట్టడం, దాన్ని లంసమ్ అంటాం. 2 క్రమానుగత పద్ధతిలో పెట్టుబడి పెట్టడం, అంటే ఎవ్రీ మంత్ కొంత ఎస్ఐపి అంటాం. సో ఇప్పుడు ఎస్ఐపితో కనుక చూస్తే కనుక మీరు ఎవ్రీ మంత్ కనుక ₹36,000 మనకి ఈ డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే కనుక మీకు 10 ఇయర్స్ తర్వాత ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ 15% రిటర్న్, మీకు 1 CR పోర్ట్ఫోలియో క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే 36,000 ఎవ్రీ మంత్ చేయాలి. ఇలా చేయాలంటే మీకు ఫ్యామిలీకి కనీసం మీకు 1.2 lakhs అలా ఇన్ హ్యాండ్ అనేది ఇన్కమ్ అనేది ఉండాలి. ఒక 35 ఇయర్స్ పర్సన్ అట్లీస్ట్ 1.2 lakhs ఉంటే యూ కెన్ ఏబుల్ టు సేవ్ 36,000 పర్ మంత్. ఇంకో 30-40,000 ఈఎంఐస్కి వెళ్ళినా మిగతా ఫ్యామిలీస్ ఎక్స్పెన్సెస్ సరిపోతుంది. సో ఇదేంటంటే కొంచెం డీసెంట్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి పాసిబుల్ అవుతుంది, అండ్ మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా స్టార్ట్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం 10 ఇయర్స్ పెట్టుకుంటాం. సో కొంతమంది ఏం చేస్తారంటే అంత ఒకేసారి ఇప్పుడు అయితే మేము స్టార్ట్ చేయలేం, నేనైతే కెరియర్ స్టార్టింగ్లో ఉన్నాను, లేదు ఇప్పుడే పెళ్ళయింది, మొత్తం మాకు ఫ్యామిలీ ఇన్కమ్ కూడా మేబీ 1 lakh అలానే ఉండొచ్చు, లేదు మేము అందరూ హైదరాబాద్లోనే ఉండాల్సిన అవసరం లేదు కదా, మేబీ విజయవాడలో ఉన్నాం, వైజాగ్లో ఉన్నాం, తిరుపతిలో ఉన్నాం, ఇక్కడ మాకు అంత ఇన్కమ్ రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు కనుక ₹25,000 మొదలుపెట్టి ఎవ్రీ ఇయర్ 10% స్టెప్ అప్ చేయండి. ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఇన్కమ్ అయితే ఎవ్రీ ఇయర్ పెరుగుతూనే ఉంటుంది. యావరేజ్ 10% పెరిగింది అనుకుందాం. సో 10% చొప్పున మీరు వెళ్ళారు, అప్పుడు మీకు ఆటోమేటిక్గా 10th ఇయర్ ఎండ్ కల్లా మీకు 1 CR పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే 25,000, తర్వాత 27,500, ఆ తర్వాత 30,000 చేంజ్, అలా ఎవ్రీ ఇయర్ 10% పైన పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే 25,000 చేయగలమా? నేను చాలా మంది దగ్గర చూశానండి, చాలా మంది ₹25,000 చిట్స్ వేస్తున్నారు. మార్గదర్శి, కపిల్ చిట్స్ ఇలాంటి వాటిలో చాలా మంది వేస్తున్నారు. సో వాళ్ళ ఇన్కమ్ చూస్తే కనుక 50-60,000 ఉన్న వాళ్ళు కూడా చాలా మంది వేస్తున్నారు. సో దాన్ని ఇంకొంచెం లాంగ్ టర్మ్కి పెట్టుకోండి. మనకేంటంటే 48 months చిట్స్ అవి నేను చూశాను, 50 monthsవి. దాన్ని మనం 120 monthsకి పెట్టుకుందాం. సో 120 monthsకి పెట్టుకుంటే కనుక మనకి మోర్ పోర్ట్ఫోలియో మనకి 1 CR వైపు వెళ్ళడానికి ఎక్కువ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇందాక ఏంటంటే పర్సంటేజ్ బేసిస్లో చెప్పాను. సో ఇప్పుడు పర్సంటేజ్ బేసిస్లో చాలా మంది ఏంటంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ఎ క్లారిటీ. ఇప్పుడు 25,000తో స్టార్ట్ చేసి 10% చొప్పున ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ పోవాలి. 6th ఇయర్ మీరు ఎంత చేయాలి? క్యాలిక్యులేటర్ లేదు, ఇట్స్ నాట్ అ పాసిబుల్ థింగ్. ఈ కంఫర్ట్ కోసం మనం ఏం చేసామంటే మీరు 20,000తో స్టార్ట్ చేయండి ఎస్ఐ, అండ్ ఎవ్రీ ఇయర్ ₹5,000 పెంచుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు క్లారిటీ ఉంటుంది, ఎవ్రీ ఇయర్ నేను కట్టాల్సిన 5,000 ఎక్స్ట్రా. సో ఎవ్రీ ఇయర్ 5,000 ఎక్స్ట్రా కట్టుకుంటూ వెళ్తే కనుక, అంటే ఇప్పుడు 20,000, నెక్స్ట్ ఇయర్ 25, నెక్స్ట్ ఇయర్ 30 అలా కట్టుకుంటూ వెళ్తే కనుక సేమ్ 10 ఇయర్స్లో కూడా మీరు సాధించగలరు. లేదు ఇదేంటంటే ఇదంతా నేను చెప్పింది ఏంటంటే మంత్లీ ఇన్కమ్ వచ్చే వాళ్ళకి. మంత్లీ ఇన్కమ్ రాని వాళ్ళ సంగతి ఏంటి? సో వీళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ బిజినెస్ వాళ్ళు ఉన్నారు, లేదా అగ్రికల్చర్ బేసిస్ వాళ్ళు ఉన్నారు, సో వీళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ ఒక ₹4 lakhs ఎవ్రీ ఇయర్ మీరేం చేయాలంటే ఏక మొత్తంలో మీకు వచ్చినప్పుడు, మేబీ మీకు క్రాప్ అమ్మని వచ్చినప్పుడల్లా, లేకపోతే బోనస్ వచ్చినప్పుడల్లా, లేకపోతే మీకు బిజినెస్ నుంచి ప్రాఫిట్ వచ్చినప్పుడల్లా మీరు తీసుకొని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇలా అయినా మీరు సాధించవచ్చు.
లేదు నేను ఓన్లీ వన్ టైం చేయాలనుకుంటున్నాను, తర్వాత నాకు అక్కర్లేదు అనుకుంటే కనుక మీకు ఎక్కడైనా 25 lakhs కనుక అమౌంట్ కనుక ఏదైనా సేల్ చేసినప్పుడు వచ్చినా, లేకపోతే ఇన్హెరిటెన్స్‌గా వచ్చినా కానీ మీరు ఇన్వెస్ట్ చేయండి. ఓకే. 10 yearsలో మీకు ఆటోమేటిక్‌గా అదే 1 crore అవుతుంది. సో ఈ జర్నీ చెప్పినంత సింపుల్‌గా అయితే ఉండదండి. సో వీళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే మార్కెట్ 3 రకాలుగా బిహేవ్ చేయొచ్చు. ఒకటి పెరగొచ్చు, 2 పడొచ్చు, 3 అక్కడే ఉండొచ్చు. అవును. అవును. ఒకవేళ బాగానే పెరిగింది అనుకుందాం. వీళ్ళకేంటంటే ఒక ఆలోచన వస్తది. మార్కెట్ బాగా పెరిగింది కదా! ఇంక ముందేమన్నా పెరగొచ్చా? మోస్ట్‌లీ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటది కదా! నేను మళ్ళీ పడిన తర్వాత వస్తానని చెప్పేసి అమౌంట్ తీసేసే అవకాశం ఉంటది. ఓకే. అసలు మార్కెట్ పెరగలేదనుకోండి, అక్కడే ఉందనుకోండి. అసలు ఈ మార్కెట్ ఎప్పుడు పెరిగిద్దో తెలీదు. కరెక్ట్‌గా పెరిగే ముందు నేను వస్తానని చెప్పి తీసేయొచ్చు. అవును. ఒకవేళ మార్కెట్ పడిందనుకోండి, దీనికన్నా నేను ఎఫ్‌డి చేసుకున్నా బెటరు. లేదు గోల్డ్ ఇలాంటి సైమల్టేనియస్‌గా పెరుగుతుందనుకోండి, దీనికన్నా నేను గోల్డ్‌లో పెట్టుకుంటా అలా వెళ్తాం. వెళ్తారు. అవును. మార్కెట్ మన పేషెన్స్‌ని టెస్ట్ చేస్తుందండి. ఇక్కడ మార్కెట్‌లో ఎవరైతే ఎక్కువ పేషెంట్‌గా ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిటర్న్స్ తీసుకునే అర్హత ఉంటుంది. మార్కెట్‌లో ఒక సేయింగ్ ఉంటుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేసి మర్చిపోతారో వాళ్ళకి మాత్రం ఎక్కువ రిటర్న్స్ వస్తుంది. ఎక్కువ వస్తాయి. లేదా ఇన్వెస్ట్ చేసి చనిపోయిన వాళ్ళకి. బికాస్ వాళ్ళకి ఏం డిస్టర్బ్ చేయరు. ఉండరు. అవునవును. సో అసలు మీరు మార్కెట్‌ని చూసినట్లయితే గనక 2008 నుంచి 2013 ఆల్మోస్ట్ 5 years మార్కెట్ గేవ్ 0 రిటర్న్. ఓహ్! అవును. గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చి పడిపోయింది. కరెక్ట్. అవును. మళ్ళా అదే లెవెల్‌కి రావడానికి ఆల్మోస్ట్ 5 years పట్టింది. మధ్యలో వచ్చింది, డౌన్ అయింది, వచ్చింది, డౌన్ అలా జరిగింది. అవును. సో ఈ 5 years పేషెన్స్ టెస్ట్ చేసింది. బట్ 6th year ఇట్సెల్ఫ్ మార్కెట్ మళ్ళీ రీబౌన్స్ అయింది. అవును. అవును. మనకు కావాల్సిన యావరేజ్ 12% రిటర్న్ ఆ 1 yearలో సెట్ చేసేసింది. అయిపోయింది. అవును. అవును. అండ్ మోస్ట్లీ కోవిడ్ టైంలో కూడా అలానే జరిగింది. అవును. ఆ కోవిడ్ టైంలో అసలు పట్టడం చూసి చాలా మంది అసలు ఇదేంటి, అసలు ఏం జరుగుతుంది అండ్ బికాస్ నో వన్ హ్యాస్ ఎ క్లారిటీ. అవును. లాక్‌డౌన్ అన్నారు, అసలు కోవిడ్ ఎప్పుడు పోతుందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు, భయంగా ఉన్నారు. బట్ వితిన్ ఎ మంత్ మార్కెట్ స్టార్టెడ్ రిబౌన్సింగ్ బ్యాక్. రైట్. అండ్ 2000s మీకు అమెరికాలో అయితే కనుక .com బబుల్ వచ్చింది. అప్పుడేంటంటే అప్పుడప్పుడే మనకి జావా, పైథాన్ లాంగ్వేజెస్ ప్రాచుర్యంలోకి ఉంది. ఇంటర్నెట్ బేస్డ్‌గా మనకి ఎకానమీ అనేది ఓపెన్ అయింది. సో మీకు గనక గుర్తుంటే గనక 94 అండ్ 95 అమెజాన్ స్టార్ట్ అయింది. అంటే ఆన్‌లైన్‌లో ఈ కామర్స్ అంటే ఆన్‌లైన్‌లో వస్తువులు పెడతారు, డెలివరీ చేస్తారు, సేల్ అయ్యేంత అక్కడ జరుగుతుంది. సో ఇలా ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ అనేది ఓపెన్ అప్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేశారంటే ఫ్రాడ్స్టర్స్ ఏం చేశారంటే .com పేరుతో కంపెనీస్ యూఎస్ మార్కెట్‌లో లిస్ట్ చేసేవాళ్ళు. అసలు ఏం జరుగుతుందో తెలియదు. .com అనే పేరు ఉంటే కనుక కొనేసేవాళ్ళు. 94 నుంచి ఆల్మోస్ట్ 2000 దాకా. సో 2000లో ఆ .com బబుల్ బరస్ట్ అయింది. సో .com బబుల్ బరస్ట్ అవగానే ఒకేసారి లాస్ వచ్చింది. అగైన్ ఇట్ టుక్ 4 to 5 years. రైట్. అవును. అండ్ ఎంత ఉంది కండి మీకు మైక్రోసాఫ్ట్ ఇస్ ఎ స్టాక్ 1999 నుంచి 2016 వరకు $40 to $50 మధ్య ఆసిలేట్ అయింది. సో ఈ టైంలో కంప్యూటర్స్ పెరగలేదా? అన్ని కంప్యూటర్స్లో కామన్గా వాడే ఓఎస్ ఏంటి? మైక్రోసాఫ్ట్. బట్ ఇట్ టెస్టెడ్ ద ఇన్వెస్టర్స్ పేషెన్స్. అండ్ 2016లో కట్ చేస్తే ఇప్పుడు $400 to $500 మధ్య ఉంది. సో మార్కెట్ ఎప్పుడు మన ఇన్వెస్టర్స్ యొక్క పేషెన్స్ని టెస్ట్ చేస్తూనే ఉంటుంది. ఎవరైతే లాంగ్ టర్మ్ బిలీఫ్తో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఈ రిటర్న్స్ పొందే అర్హత ఉంటుంది. అదే నేను దగ్గర వచ్చే వాళ్ళ దగ్గర కామన్గా చూస్తున్నాను. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక ప్లాట్ అన్యూజ్డ్ ప్లాట్ ఉంటుంది, సెల్ చేస్తా అంటారు. ఓకే అండి, మరి మీరు అనుకున్న ప్రైస్ వస్తే కనుక సెల్ చేయండి, సెల్ చేసిన తర్వాత రండి అంటారు. సో వీళ్ళు ఏంటంటే వెళ్తారు, మరి ఒక 6 months తర్వాత 1 year తర్వాత వీళ్ళు ట్రై టు ఫాలో అప్ అసలు ఏం జరిగిందండి ఏంటని. సార్ అనుకున్న రేట్ రావట్లేదండి, చాలా తక్కువ అడుగుతున్నారు అంటారు. చూడండి మార్కెట్లో ఈ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీని అయితే వాళ్ళు అనుకున్న రేట్ రాకపోతే 1 year నుంచి వెయిట్ చేశారు. 2 years 3 years వెయిట్ చేసిన వాళ్ళు కూడా నాకు తెలుసు. బట్ అదే వీళ్ళు స్టాక్ మార్కెట్లో అసలు లేదు, నాకు నెగటివ్ కనిపిస్తుంది, నేను వెంటనే సెల్ చేస్తాను. మ్యూచువల్ ఫండ్స్ ఉంటే లిక్విడిటీ దీనికి ఉన్న ప్రధాన శత్రువు. అదే మళ్ళీ యాప్లో రోజు కనిపిస్తూ ఉంటుంది. అదే ప్లాట్ అయితే రోజు కనిపించదు. వీళ్ళు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం దాని ప్రైస్ తెలుస్తుంది. అండ్ ఇంకొన్ని నేను సినారియోస్ చూశానండి. ఈ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ని జనరేషన్స్ కొద్దీ హోల్డ్ చేసిన వాళ్ళు ఉన్నారు. డెకేడ్స్ కొద్దీ దాన్ని నెక్స్ట్ ఆల్మోస్ట్ 30-40 years నేను ఈ ల్యాండ్ కూడా 30 years బ్యాక్ కొన్నాను, 40 years బ్యాక్ కొన్నాను అని కూడా నేను చూశాను. 30-40 years ల్యాండ్ హోల్డ్ చేశారు. అండ్ గోల్డ్ అయితే కనుక నేను చూసాను, ఇది మా అమ్మమ్మ చేయించింది, అదేమో నెక్స్ట్ జనరేషన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. బట్ ఈక్విటీ విషయాలు అలా ఆలోచించరు. సో ఈ థాట్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ అనుకున్న ఈ గోల్ అనేది మిస్ అవుతుంది. 1 year 1 year కాదు, ఈవెన్ 10 years 100 years కూడా రీచ్ అవ్వచ్చు. సో వీ హ్యావ్ ఎ క్లయింట్ హూస్ ప్లాన్ ఈస్ గెటింగ్ 500 years and 1000 years. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఏమో ఒకేసారి ఆగర్భ శ్రీమంతులేం కాదు. దే ఆర్ ఆల్సో వర్కింగ్. బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈస్ వర్కింగ్ ఇన్ ఏ గుడ్ పొజిషన్స్. కాకపోతే ఏంటంటే వాళ్ళకి క్లారిటీ ఉంది. సో దే అండర్స్టాండ్ రియల్ ఎస్టేట్ ఇక్కడ ఏంటంటే మనకి అనుకున్నప్పుడు లిక్విడిటీ రాదు. సో మనకి అనుకున్నప్పుడు లిక్విడిటీ కావాలి, మంచి రిటర్న్ కావాలంటే వీ హ్యావ్ టు గో ఫర్ అండ్ ఈక్విటీస్. సో ఇలాంటి థాట్ క్లారిటీ ఉంటే కనుక వీ కెన్ ఏబుల్ టు అచీవ్ దిస్ రిటర్న్ అండి. 1 year కాదు, ఎంతైనా మనం పెట్టుకోవచ్చు, దాన్ని ఎర్న్ చేయొచ్చు.
మన మనసుని మనం కంట్రోల్లో పెట్టుకుంటే. కరెక్ట్. యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.